మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తున్నాము. ఎలియా బలమైన అభిషేకం కలిగిన వాడు, కానీ ఇజ్రాయేలు ప్రజలందరూ తప్పిపోతూ ఉన్నారు. అప్పుడు ఆత్మతో నింపబడిన ఎలియా చెప్తూ ఉన్నాడు, ఎంత మట్టుకు మీరు రెండు తలంపులతో మీరు పోరాడుతూ ఉంటారు. అవునండి, ఈరోజు మనుషులు ద్విమనస్కులు అని బైబిల్ చెప్తుంది. డబుల్ మైండెడ్ అన్నమాట. కొన్నిసార్లు మంచిగా ఉండాలని, కొన్నిసార్లు చెడ్డగా ఉండాలని రకరకాలుగా వాళ్ళ మనసు తిరుగుతూ ఉంటుంది. అందుకే ప్రవక్త అయిన ఎలియా చెప్తున్నాడు, ద్విమనస్కులుగా ఎన్ని రోజులు మీరు ఉంటారు? బాలు దేవుడైతే బాలుని మీరు ఆరాధించండి, యావే దేవుడైతే యావేను మీరు ఆరాధించండి, కానీ ఈ రెండు తలంపుల మధ్యలో మీరు ఉండకండి అని ఎలియా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు. అవును ప్రియులారా, ఇంకొకసారి మనం ఎంపిక చేసుకోవాలి, ఇంకొకసారి మనం ఆలోచించాలి. మన ఎంపిక ఏమిటి, మన నిర్ణయం ఏమిటి? ఒకవేళ ద్విమనస్కుల్లాగా మనం కూడా ఉన్నామేమో, రెండు తలంపులతో మనం పోరాడుతున్నామేమో. ఈరోజు నీ రెండు తలంపుల్లోంచి ఒకే తలంపులోకి మనం మార్చబడాలి.